ముందుగా అందరికీ నమస్కారం అండి. మనకైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ వల్ల మీరు చాలా సులభంగా ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవలను అయితే మనం అందుకోవచ్చు. అది డిపాజిట్ కావచ్చు, విత్డ్రా కావచ్చు, లేదా కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం కావచ్చు. ఇలా కొన్ని సేవలు అయితే మనకు అందించడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే మనం పేపర్తో మన డిపాజిట్ ఫామ్ రాయాలి, విత్డ్రాల్ ఫామ్ రాయాలి, అదేవిధంగా కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక అప్లికేషన్ అంతా ఫిల్ చేయాలి. ఈ విధంగా అన్ని చాలా కొంత టైం వేస్ట్ అవుతుందన్నమాట, టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ గమనించుకొని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడైతే మనకి కొన్ని స్కీమ్స్కి డిజిటల్ అయితే చేయడం జరిగింది. డిజిటల్ అంటే మన యొక్క ఆధార్ ఈకేవైసీతో అకౌంట్ ఓపెన్ చేస్తారనమాట. సో చాలా టైం సేవ్ అవ్వడానికి ఈ యొక్క ప్రక్రియ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న కస్టమర్లు కొత్తగా ఓపెన్ చేయాలనుకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ డిజిటల్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. వితిన్ సెకండ్లోనే మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ విశేషాలను మనం కొంచెం వివరంగా క్లియర్గా చెప్పుకుందాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఆలోచన చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇంతకుముందు మనమైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకుంటాము. ఆ అప్లికేషన్ మొత్తం A to Z ఫిల్ చేస్తాము. అదేవిధంగా డిపాజిట్ ఫామ్ రాస్తాము. ఇట్లా కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది, కామన్, అది తెలిసిందే. మనకి ఓపికతో కూర్చొని రాయాలి. మనకు వస్తే మనం రాసిస్తాము, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ చేత ఎవరో ఒక చేత రాపించుకొని మనమైతే అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పెద్దవాళ్ళు పోతారు, అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు పాపం వాళ్ళకి రాయడం చేత కాదు, డిపాజిట్ ఫామ్ రాయడం చేత. ఇప్పుడు ఏలు ముద్ర ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఒక మళ్ళీ విట్నెస్, ఇట్లాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైం వేస్ట్ ఉంటుంది. ఇలాగా ఇవన్నీ మోడిఫై చేయడానికి డిజిటల్ చేయడం జరిగింది. ఇది చేయడం వల్ల మీకు సులభంగా అది ఎలా అంటే, సపోజ్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడు డిజిటల్ అయ్యింది కాబట్టి మీరు జస్ట్ మీ యొక్క ఏలు ముద్రతో మీ యొక్క ఆధార్, ఎవరైతే ఆధార్లో మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా అప్డేట్ అయి ఉంటాయో అయ్యే డీటెయిల్స్ మీకైతే ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవుతుందన్నమాట. మీ యొక్క ఏలు ముద్రతో అకౌంట్ అయితే ఓపెన్ చేస్తుంది. మీ యొక్క A to Z మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత రెండోసారి కంప్లీట్ అయిన తర్వాత రెండోసారి మీ యొక్క ఏలు ముద్ర తీసుకుంటారు. ఏలు ముద్ర తీసుకోవడం వల్ల మీకు అయితే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు అయితే పాస్బుక్ అయితే ఇస్తారు. సపోజ్ మళ్ళీ మీరు డిపాజిట్ చేయాలి. సపోజ్ SBI అకౌంటే ఓపెన్ చేశారు, మీకు పాస్బుక్ ఇస్తారు, మళ్ళీ మీరు డిపాజిట్ చేయాలా. ఇంక నుంచి డిపాజిట్ చేయడానికైనా విత్డ్రాల్ తీసుకోవడానికైనా మీరు ఎటువంటి ఫామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏలు ముద్రతోనే డిపాజిట్ చేయొచ్చు, మీ యొక్క ఏలు ముద్రతోనే విత్డ్రాల్ తీసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన వితిన్ సెకండ్లోనే ఏలు ముద్ర పడిన వెంటనే మీరు తీసుకోవచ్చు. కొంతమంది ఏలు ముద్ర మాకు అప్డేట్ కాలేదు అనుకుంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసే ముందరే, పోస్ట్ ఆఫీస్కి వచ్చే ముందరే మీరు ఆధార్ కూడా మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ యొక్క ఏలు ముద్ర పడుతుందా లేదా, ఒక 5 years 10 years బ్యాక్ ఏమైనా అప్డేట్ చేశారా లేదా రీసెంట్ చేశారా. రీసెంట్ చేస్తే అవసరం లేదండి. ఒక 10 years బ్యాక్ ఎప్పుడో మొదటిసారిగా మనం ఆధార్ అప్డేట్ చేసుకుంటాం కదా, అప్పటి నుంచి ఇప్పుడు చేయకపోతే ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి. మనకి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు వచ్చిన వెంటనే మీకు విత్డ్రాల్ ఎంత కావాలి, డిపాజిట్ ఎంత కావాలి అనేది మీరు చెప్పంగానే డిపాజిట్ ఏలు ముద్ర పెట్టంగానే అంత అమౌంట్ ఎంటర్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో దీనివల్ల మనకి ఓచరు రాయడానికి అవసరం లేదు, టైము సేవ్ అవుతుంది. ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. అయితే పాత వాళ్ళు ఎలా చేయాలి? సో పాత వాళ్ళకు కూడా రీకేవైసీ అంటారు దాన్ని. అంటే మీ యొక్క పాస్బుక్ తీసుకొస్తే మళ్ళీ మీ కేవైసీని మేము తీసుకుంటాం. అంటే మీ యొక్క ఏలు ముద్రతో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఒకసారి ఆధార్ ద్వారా ఏలు ముద్రతో అప్డేట్ చేసుకుంటే మీరు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత మనకి ఏ అకౌంట్స్కి అయితే డిజిటల్ చేశారు, ఏ అకౌంట్స్ మనం ఏలు ముద్ర ద్వారా ఓపెన్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో మొదటి వచ్చి SBI అకౌంటు, సేవింగ్ బ్యాంక్ అకౌంటు. సో ఇదైతే మనకు డిపాజిట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఈ అకౌంట్ను కూడా మనము అకౌంట్ ఓపెన్ చేయొచ్చు డిజిటల్ ద్వారా, ఏలు ముద్ర ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ MIS అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. నెక్స్ట్ టైం డిపాజిట్, TD అంటారనమాట. నెక్స్ట్ KVP అంటే కిసాన్ వికాస పత్ర. నెక్స్ట్ వచ్చి NSC అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఈ 5 స్కీమ్స్కి మాత్రమే ఆధార్ ఈకేవైసీ వచ్చారు. నెక్స్ట్ ఇంకొన్ని అంటే SSC అకౌంట్ కావచ్చు, RD కావచ్చు, ఇవేంటంటే నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ప్రస్తుతానికైతే ఇవి ఇచ్చారు. ఈ స్కీమ్స్ ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అన్నీ ఆధార్ ఈకేవైసీ ద్వారా మనమైతే అకౌంట్ సులభంగా చేసుకోవచ్చు. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, డిపాజిట్ ఎంత తీసుకోవచ్చు, విత్డ్రాల్ ఎంత తీసుకోవచ్చు అనేది కొన్ని లిమిట్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ లిమిట్ కూడా తీసేయచ్చు మ్యాక్సిమం.
డిపాజిట్ అయితే మీరు మీ యొక్క ఏలుముద్ర ద్వారా ఎంత డిపాజిట్ అని చేయొచ్చండి. సెకండ్ వన్ విత్డ్రాయల్ వచ్చి లిమిట్ వచ్చి ఒక పర్సన్కి 5,000 వరకు అయితే విత్డ్రాయల్ ఇస్తారు, ఎట్ ఎ టైము ఇస్తారు. డిపాజిట్ అయితే ఎంత చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఏలుముద్ర వల్ల యూజ్ ఉంది, కానీ ఎక్కువ యూజ్ అవ్వచ్చు. కానీ ఇంకొకటి కూడా, సపోజ్ మీ అకౌంట్లో మీరు మాత్రమే డబ్బులు తీయగలరు. ఎందుకంటే మీ ఆధారు మీ యొక్క ఏలుముద్ర పెడితేనే డబ్బులు వస్తాయి. మీరు ఏలుముద్ర పెడితేనే డిపాజిట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు డిపాజిట్ చేయడానికి కుదరదు ఏలుముద్ర పెట్టి. సో మీరు అలాంటప్పుడు 100% సెక్యూరిటీగా మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. కాబట్టి మన అకౌంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏలుముద్ర పెడితేనే డబ్బులు వస్తాయి. చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే రీకేవైసీ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఈకేవైసీ ద్వారా అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇందులో మీకు నచ్చిందే లేదు, నేను పేపర్తోనే డిపాజిట్ ఫామ్ రాస్తాను, నేను పేపర్తోనే విత్డ్రాయల్ ఫామ్ తీసుకుంటా అంటే అది కూడా ఆప్షన్ కూడా ఉందండి. మీకు ఏ నచ్చితే పేపర్ ద్వారా నేను తీసుకుంటా అంటే పేపర్ ద్వారా తీసుకోవచ్చు. లేదు నేను ఏలుముద్ర ద్వారా తీసుకుంటా అంటే ఏలుముద్ర తీసుకోవచ్చు. 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ అయితే ఎంచుకుంటారో ఆ ఆప్షన్ ద్వారా మీకైతే ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. చాలా బాగుంది కదండి. నాకైతే ఈ డిజిటల్ చేయడం వల్ల చాలా బాగుంది. ఎందుకంటే ఇది కుర్రవాళ్ళు ఏంటంటే చదువుకున్న వాళ్ళు రాసేస్తారు, విత్డ్రాయల్ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తారు. పెద్దవాళ్ళ పరిస్థితి ఏంది, పాపం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏలుముద్ర ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకోలేరు. అలాంటి వాళ్ళకైతే చాలా రండి అమ్మ ఏలుముద్ర పెట్టంగానే ఎంత కావాలి చూసి మనం ఇచ్చేస్తాం. సో పాస్బుక్లో ఎంట్రీ చేసి ఇచ్చేస్తాం. చాలా బాగుంది కదా. వాళ్ళకైతే ఇంకా చాలా యూజ్ అవుతుంది. అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. టైం బాగా సేవ్ అవుతుంది. మీ యొక్క డబ్బులు అనేది 100% సేఫ్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.